పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపైనే కాకుండా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం చేసిన దాడులతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద మూకల్ని తుదముట్టించడమే మా లక్ష్యం అని మొదటి నుంచి భారతదేశం తన వాదనను గట్టిగా వినిపించింది. ఉగ్రవాద నిరోధక దాడులు మాత్రమే తాము చేశామని స్పష్టం చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది. ఏవో 2-3 దేశాలు మినహాయిస్తే ప్రపంచంలోని ప్రతి దేశం భారతదేశం చేస్తున్న పని సబబేనని స్పష్టం చేశాయి. Pakistani claims of now responding to India's strikes of the 7th of May. As I said right at the outset, it is India which is responding. The original escalation was by Pakistan on the 22nd of April. We are the ones who are responding to that escalation with the action that was taken yesterday morning. మీడియాతో మాట్లాడిన ప్రతిసారి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ యుద్ధం వెనుక భారతదేశ ఉద్దేశాలను చాలా స్పష్టంగా చెబుతూ వచ్చారు. భారత సైనికులు చేస్తున్న ప్రతి దాడి ఉద్రిక్తతలు పెంచేది కానే కాదని, అసలు ఆ ఉద్దేశం ఇండియాకు లేదని, పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడమే తాము చేస్తున్నామని వివరిస్తూ వచ్చారు. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి కాబట్టే వాటిపైన మన దేశం దాడులు చేసిందని స్పష్టం చేశారు. భారతదేశ విధానాల్ని, సంకల్పాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. అదే విషయాన్ని మన భద్రతా రంగ నిపుణులు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సమాజానికి వివరించారు. దీని గురించి మన భారత ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే, ఏవైతే మా పెహల్గామ్ ఇన్సిడెంట్ లో జరిగిందో, ఉగ్రవాద చర్య ఏదో జరిగిందో, ఇది కేవలం మేము అంతవరకు మాత్రమే ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వాటిని మాత్రమే ధ్వంసం చేశాము. ఇది నాన్ ఎస్కలేటరీ అని భారతదేశం స్టాండ్ చాలా క్లియర్ గా ఉన్నది. కాబట్టి భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల సమ్మతితోటి, అన్ని దేశాల అంతర్జాతీయ రకంగా కూడా మనము సమ్మతి తీసుకొని దీన్ని మనం ముందరికెళ్తున్నాం. కానీ మనము ఏది చర్య కూడా యుద్ధ చర్య మనం ఏమి చేయట్లేదు. వాళ్ళు అక్కడ ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఏదైతే వచ్చాడో, ఒక రోజు రిటైర్మెంట్ అయిన ఒక రోజు తర్వాత లేకపోతే ఒక రోజు ముందో ఆసిమ్ మునీర్ మళ్ళా వచ్చాడు. అక్కడ పాకిస్తాన్ లో ఎలక్షన్స్ రిగింగ్ చేయించేసి వాళ్ళకి ఫేవరబుల్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు. భారతదేశంలో ఉగ్రవాద శిబిరాలు లేకపోయినా పాక్ సైన్యం ఏకంగా భారతీయ నగరాలపై, జనావాసాలపై, విమానాశ్రయాలపై, భారతదేశ మిలిటరీ స్థావరాలపై నేరుగా దాడులు చేసింది. వాటిని భారతీయ సైనికులు పద్ధతిగా, పకడ్బందీగా తిప్పికొట్టారు. భారతదేశ మిలిటరీ పవర్ ఎలాంటిదో ప్రపంచానికి గట్టిగా చాటారు. దశాబ్దాలుగా రకరకాల కారణాలతో పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు పెరిగాయి. అమెరికా, రష్యా ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి నుంచి ఆ 2 దేశాల విధానాల కారణంగా టెర్రరిజం పెరిగిపోయింది. దానికి పాకిస్తాన్ కూడా బలైపోయింది అనేది ఆ దేశ పాలకులు ఒప్పుకుంటోన్న సత్యం. పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 66% పెరిగి గత 9 ఏళ్ల గణాంకాలు చూసినప్పుడు ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో పాక్ ఉగ్రవాద శిబిరాల నుంచి పుట్టుకొస్తున్న కాలికేయుల్లాంటి టెర్రరిస్టులు భారతదేశ ప్రగతికి అడ్డంకిగా మారారు. ఉగ్రవాద కార్యకలాపాలను లేకుండా చెయ్యాలని పాకిస్తాన్ను ఎంతగా కోరినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగానే ఉంది తప్ప ప్రయోజనం లేకుండా పోతోంది. ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో భారతదేశం ఎంచుకున్న దారి ఆపరేషన్ సింధూర్. పెహల్గావ్ లాంటి కిరాతకాలు రిపీట్ కాకుండా ఉండాలంటే పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న ఆ దేశ పాలకులకు గట్టిగా బుద్ధి చెప్పాలని మోదీ ప్రభుత్వం నిశ్చయించింది. కాబట్టి పాకిస్తాన్ ఏంటి అంటే, అది మనం అతుకుల పొంతనాలో లేకపోతే చింపిన విస్తరి అనాలో దాన్ని నాకు తెలియదు. కానీ ఆ పరిస్థితిని కూడా వాళ్ళు ఇంకా పాడు చేసుకుంటున్నారు రోజు రోజుకి. కేవలం ఒక్క వాళ్ళ ఎజెండా ఏంటంటే, మేము పవర్ లో ఉండాలి, ఏదో ఒక మతము లేకపోతే ఇంకేదో చెప్పేసి ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళు అక్కడ ఉండవాలని చెప్పేసి చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇఫ్ ద సిచ్యువేషన్ కంటిన్యూస్ లైక్ దట్, ఈ ప్రకారంగా కానీ జరిగిందంటే అక్కడ సివిల్ వార్ గ్యారంటీ. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇండస్ వాటర్ ట్రీటీ మనం అబయన్స్ లో పెట్టాం. నీళ్లు బంద్ చేసేస్తాం, వాళ్ళకి అక్కడ పంటలు సాగవు, ఆ తర్వాత వాళ్ళకి తిండి ఉండవు, వాళ్ళకి అభివృద్ధి ఉండదు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను బాంబులు, క్షిపణులతో ధ్వంసం చేసిన భారత బలగాలు ఆ దాడుల వివరాలను పక్కాగా రికార్డ్ చేశాయని సమాచారం. ఈ నెల 7న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరులోని మొత్తం 9 లక్ష్యాలపై భారతదేశం దాడి చేసింది. ఆయా స్థావరాలు ఎవరివి, ఏ ఉగ్రవాద సంస్థ వాడుతోంది, ప్రస్తుతం అందులో ఎవరు ఉంటున్నారు అనే వివరాలను భారత బలగాలు రికార్డ్ చేశాయి. దాడులకు సంబంధించి వీడియోలను చిత్రీకరించి భద్రపరిచాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థనే మన ప్రభుత్వం ముందు ఏర్పాటు చేసింది.
అంతర్జాతీయంగా అబద్ధాలను అవాస్తవాలను ప్రచారం చేసి దొంగ ఏడుపులు ఏడ్చి మైలేజీ పొందాలనుకునే పాకిస్తాన్ కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి భారతదేశం భద్రపరిచే ఆధారాలు దౌత్యపర విజయానికి దోహదం చేస్తాయి. మొత్తం మీద ఉగ్రవాదంపై భారతదేశం అనుసరిస్తున్న విధానాలు పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే చెప్పొచ్చు. తన విధానాల పట్ల భారతదేశం చాలా స్పష్టంగా ఉండటంతో పాకిస్తాన్ వాదనలకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించటం లేదు.